హలో అండ్ వెల్కమ్ టు ఎస్కే షాట్స్. ఇవాళ వింబిల్డన్ స్టార్ట్ అవుతోంది. అండ్ వింబిల్డన్ అనగానే అందరి దృష్టి కూడా ఒక ఎలిగెంట్ వైట్ కాస్ట్యూమ్, ఫుల్ గ్రీన్ గ్రాస్, జనాలు, రాయల్టీ బాక్స్, సెంటర్ కోర్ట్ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. సో వింబిల్డన్ ఎందుకు ఇంత స్పెషల్, అండ్ అలాగే ఈ వింబిల్డన్లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ వింబిల్డన్ ఈజ్ ది ఓల్డెస్ట్ ఎవర్ గ్రాండ్ స్లామ్. వింబిల్డన్ ఎప్పుడో 1870s కనిపెట్టారు. ఆ తర్వాత మెల్లగా 1880s రోలాండ్ గారోస్ వచ్చి యుఎస్ ఓపెన్ వచ్చింది. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ వచ్చింది. 1905 ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చింది. అవన్నింటినీ కూడా ముందు ఛాంపియన్షిప్స్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఓపెన్ ఎరా వచ్చిన తర్వాత రోలాండ్ గారోస్ అయింది ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అయింది యుఎస్ ఛాంపియన్షిప్స్, అండ్ అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ అయింది. వింబిల్డన్ పేరు మాత్రం అలాగే ఉంది. ఎందుకు వింబిల్డన్ పేరు అలాగే ఉంది, అసలు ఈ వింబిల్డన్ అనేది ఏంటి అనేది మనం డీటెయిల్స్లోకి వెళ్తే, వింబిల్డన్ ఇస్ నేమ్ ఆఫ్ అ ప్లేస్. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటాం, అది మెల్బర్న్లో జరుగుతుంది, రైట్? కానీ మెల్బర్న్ ఓపెన్ అన్నాం, ఆస్ట్రేలియన్ ఓపెన్ అని అంటాం. రోలాండ్ గారోస్ అంటాం, దానికి ఒక హిస్టరీ ఉంది. ఫ్రెంచ్ ఓపెన్ పేరు రోలాండ్ గారోస్ అని మార్చారు, లేదా రోలాండ్ గారోస్ అంటూ అనేవాళ్ళు. యుఎస్ ఓపెన్ అంటే దాన్ని న్యూయార్క్ ఓపెన్ అన్నారు. బట్ వింబిల్డన్కి సంబంధించి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే లండన్ నుంచి కొంచెం దూరం వెళ్తే కనుక వింబిల్డన్ అనే ఒక డిస్ట్రిక్ట్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ పేరు వింబిల్డన్, అందుకే వింబిల్డన్ అని పెట్టారు. ఎందుకు అంటే ఫస్ట్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ కొంచెం లండన్ నుంచి దగ్గరే, మరి అంత దూరం ఏం కాదు. సెంట్రల్ లండన్ నుంచి హ్యాపీగా ఈజీగా వెళ్ళిపోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు మీరు కనుక ట్యూబ్స్ లేకపోతే ట్రైన్స్ ఎక్కారంటే కనుక. ఆ ఏరియాలో ఫస్ట్ ఒక క్రాకే క్లబ్ అని కూడా స్టార్ట్ చేశారు. దాన్ని మెల్లగా ఒక లాన్ టెన్నిస్ క్లబ్గా కూడా మార్చారు. సో ఆ లాన్ టెన్నిస్ క్లబ్గా మార్చిన తర్వాత ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. జస్ట్ దట్ మాది క్రాకే క్లబ్ మాత్రమే కాదు, లాన్ టెన్నిస్ క్లబ్ కూడా అని. అండ్ అప్పుడు ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్ అండ్ క్రాకే క్లబ్ అని చెప్పేసి ఛాంపియన్షిప్ స్టార్ట్ చేశారు. సో స్టిల్ దట్ వింబిల్డన్ ఛాంపియన్షిప్స్ని ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్షిప్స్ అని అంటారు, ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ అని అంటారు ఆ వింబిల్డన్ని. అండ్ వింబిల్డన్ అనే ఏరియాలో ఉంది కాబట్టి దాని పేరు ఏమాత్రం మార్చే ప్రయత్నం చేయాలి, బికాజ్ ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్. అండ్ అలాగే చాలా చాలా డీటెయిల్స్ అనేవి కూడా పాటిస్తుంటారు. అప్పుడు వింబిల్డన్లో ఎప్పుడు వైటే వేసుకోవాలి, వేరే కలర్ ఏది కనిపించకూడదు. ఆ లోగోకి సంబంధించి లేకపోతే ఇంకేదైనా సంబంధించి ఎంత వేరే కలర్ కనిపించచ్చు అనే స్పెసిఫికేషన్స్ కూడా ప్రతి ప్లేయర్కి వెళ్తాయి. ఆ స్పెసిఫికేషన్స్ దాటి వేరే కలర్ ఏమైనా కనిపించిందంటే కనుక వాళ్ళకి వార్నింగ్లు వెళ్తాయి, తర్వాత మరీ ఓవర్ చేశారంటే ఫైన్లు కూడా వెళ్తాయి. సో ప్యూర్గా వాళ్ళు ఓన్లీ వైట్ కలరే ప్రిడామినెంట్గా కనిపించే విధంగా వాళ్ళ టెన్నిస్ కాస్ట్యూమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ దానికి తగ్గట్టుగానే ప్రతి ప్లేయర్కి వాళ్ళ ఎవరైతే కంపెనీస్ ఉంటాయో, నైకీ కానివ్వండి, అడిడాస్ కానివ్వండి, ఇప్పుడు ఆన్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆ స్పెసిఫికేషన్స్ తగ్గట్టుగానే ఆ వైట్ టెన్నిస్ కిట్ అనేది తయారు చేస్తారు. లాన్ టెన్నిస్ మీద జరుగుతూ ఉంటుంది. ఆ గ్రాస్ కూడా ఇట్ ఈస్ నాట్ ఇంగ్లాండ్ గ్రోన్ గ్రాస్. ఆ గ్రాస్ మళ్ళీ తెప్పిస్తారు, నెదర్లాండ్స్ నుంచి తెప్పిస్తారు. నెదర్లాండ్స్ నుంచి తెప్పించి రోజు ఆ గ్రాస్కి సంబంధించి కొంత గార్డెనింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటర్ చేయడం, కొంచెం కట్ చేస్తూ ఉండడం, అవంతా కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఫీలే వేరబ్బా. వెళ్ళాను నేను, రీసెంట్గానే వెళ్ళాను, ఏప్రిల్లోనే వెళ్ళాను అక్కడ ఆల్ ఇంగ్లాండ్ క్లబ్కి. అసలు ఎంట్రీ ఇచ్చగానే అసలు అర్థమైపోతుంది అనమాట, ఇక్కడ ఏదో స్పెషల్ జరుగుతుందని చెప్పేసి. ఒక మ్యూజియం ఉంటుంది జస్ట్ టు షో యూ వింబిల్డన్ ఎంత స్పెషల్ అని చెప్పేసి. ఆ తర్వాత ముందుకెళ్తే రకరకాల కోర్ట్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ దర్ ఇస్ అ కోర్ట్ 18 చాలా ఫేమస్ కోర్ట్. ఎందుకంటే 11 hours 5 minutes పట్టు ఒక మ్యాచ్ జరిగింది అక్కడ. 11 hours 5 minutes పాటు ఒక మ్యాచ్ జరిగింది. ఎందుకంటే ఆ రోజుల్లో టెన్నిస్ గురించి చెప్పాలంటే కనుక మెన్ సింగిల్స్ టెన్నిస్లో 5 sets ఉంటాయి. ఎవరు 3 sets గెలుస్తారో వాళ్లే విన్నర్. వింబిల్డన్కి సంబంధించి 5వ సెట్లో టై బ్రేకర్ అప్పటిదాకా పెట్టాల. 5వ సెట్లో ఖచ్చితంగా సెట్ గెలవాలి అంటే కనుక ఒక బ్రేక్ సాధించాలి, ఆ బ్రేక్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. బ్రేక్ అంటే ఏంటంటే మనం సర్వ్ చేస్తాం అనుకోండి, దాన్ని సర్వీస్ గేమ్ అంటారు. మనం రిసీవ్ చేస్తాం, అపోనెంట్ సర్వ్ చేస్తాం, మనం రిసీవ్ చేసుకుంటాం, ఆ గేమ్ని గెలిచామనుకోండి, దాన్ని బ్రేక్ అంటారు. అలా ఒక సెట్ గెలవాలంటే 6 గేమ్లు గెలవాలి విత్ 2 games డిఫరెన్స్. లేదంటే 7-5 అన్న గెలవాలి, 6-6 అయిందంటే టై బ్రేక్ ఆడతారు. సో వింబిల్డన్లో 5వ సెట్లో టై బ్రేక్ అనేది మెన్ సింగిల్స్లో పెట్టాల. అప్పట్లో ఆ రోజు నికోలస్ మోహో అండ్ అలాగే జాన్ ఇస్నర్ ఆడుతా పోయారు. లాస్ట్ సెట్లో స్కోర్ లైన్ రేట్ 70-68. 3 రోజుల పాటు ఆడారు. అండ్ ఆ తర్వాత రూల్ చేంజ్ అయింది. ఆ రూల్ చేంజ్ ఏమైందంటే 12 games తర్వాత ఇంకా మ్యాచ్ టై బ్రేకర్ పెట్టాలని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది కూడా మెల్లగా రూపాంతరం చెందుతుంది. సో అలాంటి ఒక కోర్ట్ 18 కూడా ఉంది అక్కడ. బ్రాడ్కాస్ట్ ఏరియా చాలా అద్భుతంగా ఉంటుంది. కోర్ట్ 1 సూపర్గా ఉంటుంది. అండ్ దెన్ దెర్ ఇస్ సెంటర్ కోర్ట్ అనేది ఒక మ్యాజిక్. సెంటర్ కోర్ట్లో మీకు రాయల్ బాక్స్ అనేది ఉంటుంది, వేరే స్పెషల్ ఎంట్రీస్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే మీకు ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అక్కడ కనిపిస్తూ ఉంటారు. తెండూల్కర్ వెళ్ళినప్పుడు కూడా రాయల్ బాక్స్లోనే కూర్చున్నాడు. రాజర్ ఫెడరర్ ఎప్పుడన్నా వస్తే రాయల్ బాక్స్లోనే ఉంటాడు.
అండ్ అలా ఆ రాయల్ బాక్స్లో కొంతమంది స్పెషల్ పీపుల్కి స్పోర్ట్స్ లెజెండ్స్ అందరికీ కూడా కొన్నిసార్లు ఇన్వైట్ పంపిస్తారు. ఇన్వైట్ పంపించకపోతే నార్మల్గా వేరే ఏరియాస్లో కూడా కూర్చొని చూసుకోవచ్చు. అండ్ ఈసారి మనం మాట్లాడుకుంటే కనుక డిఫెండింగ్ ఛాంపియన్గా యానిక్ సిన్నర్ బరిలోకి దిగుతూ ఉన్నాడు. కార్లస్ ఆల్కరాజ్ లాస్ట్ టైం ఫైనల్స్ ఓడిపోయాడు. అంతకుముందు 2 సార్లు ఈ వన్ ద ఫైనల్స్ డిఫీటింగ్ నోవాక్ జోకోవిచ్. కార్లస్ ఆల్కరాజ్ ఈసారి ఆడట్లా వింబుల్డన్. అతనికి రిస్ట్ ఇంజరీ అయింది. రోలాండ్ గారోస్ కూడా ఆడలేదు, వింబుల్డన్ కూడా ఆడలా. సిన్నర్ రోలాండ్ గారోస్లో సెకండ్ రౌండ్లోనే ఎగ్జిట్ ఇచ్చాడు. ఎందుకంటే హెవీ హీట్ కండిషన్స్ ఉన్నాయంటే సిన్నర్ దొరికిపోతాడు. తనకు ఆ ప్రాబ్లం అనేది ఉంది. మొన్నటిదాకా లండన్లో కూడా ఫుల్ హీట్ వేవ్ లాగా నడిచింది. ఇప్పుడు టెంపరేచర్స్ హ్యావ్ కూల్ డౌన్ అంటున్నారు మరి. సో విచ్ ఇస్ గుడ్ ఫర్ యానిక్ సిన్నర్. అలెగ్జాండర్ జ్వరేవ్ మొన్ననే రోలాండ్ గారోస్ గెలిచాడు, ఇస్ ఫస్ట్ ఎవర్ గ్రాండ్ స్లామ్. సో ఇక్కడ గ్రాస్లో పెద్దగా మంచి పర్ఫార్మెన్స్ లేదు. ఎలాగైనా సరే ఈసారి మంచి పర్ఫార్మెన్స్ ఇద్దామని చెప్పేసి అతను కూడా బరిలోకి దిగుతూ ఉంటాడు. నోవాక్ జోకోవిచ్ ఇస్ ద వరల్డ్ ఫాక్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. టెన్నిస్లో 24 గ్రాండ్ స్లామ్లు ఉన్నాయి. హీ హాస్ నో పాయింట్ టు ప్రూవ్. 24 వచ్చినా 25 వచ్చినా పెద్ద ఫరక్ పడదు. కానీ బిఫోర్ ఈ రిటైర్స్, ఎందుకంటే ఇట్ ఇస్ రౌండ్ ద కార్నర్. అదే తనే ప్రతిసారి చెప్తూ వచ్చాడు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టోర్నమెంట్కి వస్తానో లేదో తెలియదు అని. సో ఈ వాంట్స్ టు గెట్ అనదర్ గ్రాండ్ స్లామ్ అండ్ ఫినిష్ ఆఫ్ అన్ హై. వింబుల్డన్ 7 సార్లు గెలిచాడు నోవాక్ జోకోవిచ్. తనకన్నా రాజర్ ఫెడరర్ ఒకసారి ఎక్కువ గెలిచాడు. 8 times రాజర్ ఫెడరర్ గెలిచాడు. అండ్ యానిక్ సిన్నర్ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం హీ హ్యాస్ నాట్ వన్ ఎ ఛాంపియన్షిప్. ఆస్ట్రేలియన్ ఓపెన్ తనే గెలుస్తాడు అనుకుంటే నోవాక్ జోకోవిచ్ అతని సెమీఫైనల్స్లో డిఫీట్ చేశాడు, ఓన్లీ టు లూజ్ టు కార్లస్ ఆల్కరాజ్ ఇన్ ద ఫైనల్స్. ఇందాకే మాట్లాడుకున్నాం, ఫ్రెంచ్ ఓపెన్ అతను వెళ్ళిపోయాడు. ఈజ్ వరల్డ్ నెంబర్ 1. యానిక్ సిన్నర్ ప్రస్తుతానికి వేరే లెవెల్లో ఆడుతూ ఉన్నాడు. సో వింబుల్డన్లో ఎలాగైనా సరే ఈ గ్రాండ్ స్లామ్ గెలవాలని చెప్పేసి అతని ఆలోచనలో అతను ఉంటాడు. నా ఫర్ మీ వింబుల్డన్ మెమరీస్ గురించి మాట్లాడితే, ఫస్ట్ టైం ఐ సా వింబుల్డన్ వాజ్ పీట్ సాంప్రస్ మ్యాచ్. భలే సర్వ్ చేసాడు, భలే ఇంప్రెస్ చేశాడు, అసలు వేరే లెవెల్లో కనిపించింది. అండ్ దెన్ తర్వాత మెల్లమెల్లగా రాజర్ ఫెడరర్ని చూసిన తర్వాత హీ బికేమ్ మై ఫేవరెట్ ప్లేయర్. అండ్ హీఈస్ ద బెస్ట్ ఎవర్ ప్లేయర్ టు ప్లే టెన్నిస్. తనకున్న షార్ట్ రేంజ్ కానీ తనకున్న ఆల్ కోర్ట్ డిస్ప్లే కానీ వేరే లెవెల్లో ఉంటుంది. చాలా మంది క్లే కోర్ట్లో సరిగా ఆర్డర్ అంటారు, కానీ హీ మేడ్ టు 5 finals. అదంత ఈజీగా. హీ ఓన్లీ లాస్ట్ టు రఫైల్ నదాల్ ఇన్ దోస్ ఫైనల్స్. సో he is a gem of an all time. He is the greatest of all time నా దృష్టిలో. బట్ numbers definitely say Djokovic, and we'll have to accept it. In the end, numbers will speak the fact individual sports లో. బట్ రాజర్ ఫెడరర్ ఏ విధంగా అయితే వింబుల్డన్లో మ్యాజిక్ చేశాడో నోబడీ హాస్ బీన్ ఏబుల్ టు డూ. అండ్ ఆ మ్యాజిక్ మళ్ళీ వస్తుందా అంటే కనుక ది ఆన్సర్ ఇస్ నో. ఎందుకంటే కోర్ట్స్ కొంచెం స్లో అయ్యాయి అండ్ హార్డ్ హిట్టింగ్ అనేది వచ్చింది. అండ్ దానివల్ల గేమ్ కూడా కొంచెం బేస్ లైన్ హార్డ్ హిట్టింగ్ గేమ్, ర్యాలీస్ గేమ్ లాగా నడుస్తుంది. కాబట్టి ఆర్టిస్ట్ చూడడం కొంచెం కష్టం. బట్ స్టిల్ గ్లిమ్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దర్ ఆర్ అదర్ ప్లేయర్స్ ఆల్సో కెన్ మేక్ ది మార్క్. ఇండియన్ కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటే, ఇండియన్ కంటింజెంట్ గురించి మాట్లాడుకుంటే కనుక యూ హ్యావ్ ఎన్ శ్రీరామ్ బాలాజీ. రోలాండ్ గారోస్లో చాలా బాగా తన బ్రెజిలియన్ పార్ట్నర్ మాస్టర్ డెమలినర్తో ఈసారి మళ్ళీ ఇక్కడ వింబుల్డన్ ఆడబోతూ ఉన్నాడు. యూకీ భాంబ్రీ అగైన్ అ వెరీ గుడ్ ప్రాస్పెక్ట్. తను మైకిల్ వీనస్ అని చెప్పేసి ఒక ఆస్ట్రేలియన్ పార్ట్నర్తో మెన్స్ డబుల్స్లో ఆడబోతూ ఉన్నారు. అండ్ ప్రీవియస్ జనరేషన్స్లో విన్నర్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సానియా మిర్జా హ్యాస్ వన్ వింబుల్డన్ మార్టినా హింగిస్తో. అలాగే లియాండర్ పేస్ గెలిచాడు, మిక్స్ డబుల్స్లో గెలిచాడు, మెన్స్ డబుల్స్లో గెలిచాడు. మహేష్ భూపతి అగైన్ హీ హాస్ వన్ వింబుల్డన్. సో యా, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతమైన రీతిలో ఆడారు. రోహన్ బొపన్నా వాంటెడ్ టు విన్ బట్ కుదరలేదు తనకి. సో ఇండియన్ కంటింజెంట్ నుంచి కూడా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు. అలాగే రమేష్ కృష్ణన్, రామనాథ్ కృష్ణన్, ఫాదర్స్ అండ్ డ్యూ వాళ్ళు కూడా వింబుల్డన్లో సిగ్నిఫికెంట్ రీతిలో ఇంపాక్ట్ అనేది చాటర్. బట్ వాజ్ లాంగ్ ఓవరాల్గా పిక్చర్ చూసుకుంటే కనుక మెన్స్ సింగిల్స్లో కొంచెం కష్టంగానే కనిపిస్తుంది, కానీ డబుల్స్లో మాత్రం దేర్ షుడ్ బి అ ఛాన్స్ అనేది నా ఫీలింగ్. సో లెట్స్ సీ ఎంత డిస్టెన్స్ వరకు మన వాళ్ళు వెళ్తారు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. అండ్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ టోర్నమెంట్. కుదిరితే కనుక చూడండి వింబుల్డన్ అండ్ యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ టెన్నిస్. అందులో డౌటే లేదు. రోలాండ్ గారోస్ అప్పుడు కూడా చెప్పా ఇన్స్టాగ్రామ్లో దట్ టఫ్నెస్ కనిపిస్తుంది రోలాండ్ గారోస్లో. ఫిజికల్ ఎండ్యూరెన్స్ కావాలి, తర్వాత లాంగర్ ర్యాలీస్ ఆడగలగాలి, మెంటల్ స్ట్రెంగ్త్ కావాలని, అండ్ ఇక్కడ ఫినెస్ కావాలి. సో ఇట్స్ గోయింగ్ టు బి క్రాకర్ ఆఫ్ అ టోర్నమెంట్. And I think Sinner should start favorite in the tournament.